హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైనర్లతో డ్రైవింగ్ చేపిస్తే, మైనర్లకు గనక వెహికల్స్ ఇస్తే పేరెంట్స్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు. 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తప్పదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక 4 డేస్ క్రితం పూణేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మైనర్ కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు. 2 చనిపోయారు. దానికి ఆ మైనర్ కారణమయ్యాడు. అలాగే నిన్న కాన్పూర్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అవి ఏపీ అయినా యూపీ అయినా ఎక్కడైనా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి పేరెంట్స్ బైక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ అందుబాటులో లేవు అని చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఆ సమయానికి ఉండవు, సీట్లు దొరకవు అని చెప్పేసి నానా రకాల వంకలు చెప్తూ వాళ్ళకి బైక్స్ ఇస్తున్నారు. ఇక వాళ్ళకి లైసెన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు మైనర్ కాబట్టి, బిలో 18 కాబట్టి. తర్వాత వాళ్ళు హెల్మెట్ కూడా ధరించరు. ఇంకా వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ కూడా ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అనేక యాక్సిడెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది, ఎదుటివాడికి కూడా ఇబ్బందే. కాబట్టి పేరెంట్స్ దయచేసి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మైనర్ అయిన మీ పిల్లలకి, లైసెన్స్ లేని మీ పిల్లలకి బండ్లు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అసలు ఏవి ఇవ్వకండి. ఎందుకంటే మీరు అరెస్ట్ అవుతారు, మీరు జైలుకి వెళ్తారు. జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.